ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ వైజాగ్ లో గ్రాండ్ ఓపెనింగ్. విఏపై 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. 5 గ్రాముల వెండి ఫ్రీ. చాలా మందికి లోన్ అనగానే మొదట గుర్తొచ్చేది శాలరీ స్లిప్. బ్యాంకులు అడిగే మొదటి డాక్యుమెంట్ కూడా ఇదే. అయితే బ్యాంకులు మీ ఆదాయాన్ని లెక్కించడానికి శాలరీ స్లిప్కు ప్రత్యామ్నాయంగా మరికొన్ని ఆధారాలను అడుగుతాయి. అవేంటంటే, మీ దగ్గర శాలరీ స్లిప్ లేనప్పుడు బ్యాంక్ మేనేజర్ మీ గత 6 నుంచి 12 నెలల బ్యాంక్ స్టేట్మెంటు నిశితంగా పరిశీలిస్తారు. మీ ఖాతాలోకి క్రమంగా డబ్బులు డిపాజిట్ అవుతున్నాయా, లేదా మీరు నెల నెలా కనీస బ్యాలెన్స్ మెయింటెన్స్ చేస్తున్నారా అనేది వారు చూస్తారు. మీరు ఫ్రీలాన్సర్ అయితే క్లయింట్ల నుంచి వచ్చే పేమెంట్లు మీ బ్యాంక్ ఖాతాలో కనిపిస్తే అదే మీ ఆదాయానికి నిదర్శనంగా మారుతుంది. ఆదాయం ఎంత వస్తోంది అనే దానికంటే అది ఎంత క్రమబద్ధంగా అంటే రెగ్యులర్గా వస్తోంది అనేది ముఖ్యం. చాలామంది శాలరీ స్లిప్ లేని వారు చేసే పొరపాటు ఏమిటంటే, ఆదాయం బాగున్నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అంటే ఐటీఆర్ ఫైల్ చేయకపోవడం. గత 2 లేదా 3 ఏళ్ల ఐటీ రిటర్న్స్ మీ దగ్గర ఉంటే అవి శాలరీ స్లిప్తో సమానం. మీరు ఎంత సంపాదిస్తున్నారో ప్రభుత్వానికి చెప్పిన రికార్డు. కాబట్టి బ్యాంకులు వీటిని నమ్మి మీకు వెంటనే లోన్ మంజూరు చేస్తాయి. మీరు చిన్న వ్యాపారం నిర్వహిస్తుంటే జీఎస్టీ ఫైలింగ్స్, ఇన్వాయిస్లు లేదా వ్యాపార లైసెన్స్ కాపీలు సమర్పించవచ్చు. డాక్టర్లు, ఆర్కిటెక్ట్లు వంటి ప్రొఫెషనల్స్ తమ క్లయింట్ ఒప్పంద పత్రాలను చూపవచ్చు. ఇవేవీ లేని పక్షంలో మీ దగ్గర ఉన్న బంగారం లేదా ఆస్తిని పూచీకత్తుగా ఉంచి సెక్యూర్డ్ లోన్ కూడా తీసుకోవచ్చు. దీనివల్ల డాక్యుమెంటేషన్ తక్కువగా ఉంటుంది. ఆదాయ పత్రాలు తక్కువగా ఉన్నప్పుడు మీ క్రెడిట్ స్కోర్ మీకు రక్షణగా నిలుస్తుంది. గతంలో మీరు తీసుకున్న లోన్లు లేదా క్రెడిట్ కార్డు బిల్లులను సమయానికి చెల్లించి ఉంటే బ్యాంకులకు మీపై నమ్మకం పెరుగుతుంది. ఆదాయం ఉన్నా క్రెడిట్ స్కోర్ బాగాలేకపోతే లోన్ రావడం కష్టం. కానీ మంచి స్కోర్ ఉంటే శాలరీ స్లిప్ లేకపోయినా బ్యాంకులు మీ అభ్యర్థనను పరిశీలిస్తాయి. మొత్తంగా చూస్తే శాలరీ స్లిప్ లేకపోవడం అనేది లోన్ రావడానికి అడ్డంకి కాదు. అయితే మీ ఆదాయానికి సంబంధించిన ఆధారం ఫినాన్షియల్ ట్రైల్ బ్యాంకుకు కనిపించాలి. నగదు రూపంలో కాకుండా మీ ఆదాయాన్ని ఎప్పుడూ బ్యాంక్ ఖాతా ద్వారానే స్వీకరించే అలవాటు చేసుకోండి. దీంతో పాటు ప్రతి ఏటా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే మీరు ఎప్పుడు కావాలన్నా పర్సనల్ లోన్ సులభంగా పొందొచ్చు.